అండి, వెల్కమ్ టు కుర్రా వరలక్ష్మి ఛానల్. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ అండి. మీకు కనుక ఈ రెసిపీ అనేది మీకు యూజ్ అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ అండి. ఫస్ట్ మనము పెసరపప్పు తీసుకొని నానబెట్టుకోవాలండి. ఒక 5 hours నానబెట్టిన తర్వాత మనము పక్కన పెట్టుకోవాలండి. దాన్ని ఒక 2-3 నీళ్ళతో వాష్ చేయాలండి. వాష్ చేసిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఒక 3 or 4 గ్రీన్ చిల్లీస్ తీసుకోవాలండి. 3 గ్రీన్ చిల్లీస్ తీసుకున్న తర్వాత ఒక చిన్న అల్లం ముక్క తీసుకోవాలండి. 5 hours నానిన పొట్టు పెసరపప్పు తీసుకోవాలండి. చాలా బాగుంటుందండి ఈ రెసిపీ. పిల్లలకి పెద్దోళ్ళకి కూడా చాలా బాగుంటుంది. ఇది వెయిట్ లాస్ రెసిపీ అని కూడా అనొచ్చండి. సో మనము సాల్ట్ వేసుకున్నామండి. దీనికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. వేసి మిక్సీ పట్టాలండి. మరీ మెత్తగా పట్టొద్దండి, కొంచెం గరుకుగా పట్టాలన్నమాట. కొంచెం మనకు పల్చగా కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. లేదు కొంచెం మనకు థిక్గా కొంచెం లావుగా కావాలంటే కొంచెం లావు చేసుకోండి, యాజ్ యువర్ కన్సిస్టెన్సీ. సో ఈ విధంగా నేను బౌల్లో ఆ మిక్సీ పట్టిన దాన్ని మొత్తాన్ని తీసుకున్నానండి. ఇప్పుడు అది అయిపోయిన తర్వాత ఒక ప్లేట్ తీసుకున్నానండి. నేను ప్లేట్ తీసుకొని బ్రెడ్స్ తీసుకున్నానండి. ఒక బ్రెడ్ ప్యాకెట్ తీసుకున్నాను. ఆ కవర్ని తీసివేసి ఇలా ప్లేట్లో వేసుకున్నానండి నేను ఫాస్ట్గా. నిజంగా చాలా బాగుంటుందండి ఈ రెసిపీ. పిల్లలకి బ్రేక్ఫాస్ట్ చేసి పెట్టండి. చాలా హెల్తీ రెసిపీ అండి ఇది. పెద్దోళ్ళకి కూడా మంచిగా వెయిట్ లాస్ రెసిపీ అండి. దీంట్లో కీరాని మనం యాడ్ చేస్తున్నామండి. ఒక కీరా తీసుకున్నాను. ఒకటే కీరా తీసుకున్నానండి నేను. పైన ఉన్న పీల్ని తీసివేస్తున్నానండి నేను. పిల్లలు కొంతమంది తినడానికి ఇష్టపడరు కదండి. నిజంగా కీరా అనేది హెల్త్కి చాలా మంచిదండి. చిన్నపిల్లలు కానీ పెద్దోళ్ళకి కానీ మంచిగా అన్నం తిన్న తర్వాత తినండి. ఒక 4-5 పీసెస్ అనేది తినండి. ఆరోగ్యానికి చాలా మంచిదండి. సో ఆ విధంగా నేను పొట్టు తీసుకొని ఒక గిన్నెలో చిన్న చిన్నగా రౌండ్గా కట్ చేసుకున్నానండి ముక్కలు. ఇలా మొత్తం కట్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకున్నానండి. గిన్నెలో వేసిన తర్వాత స్టవ్ ఆన్ చేయాలండి. స్టవ్ ఆన్ చేసిన తర్వాత మనం దోశ చేసుకునే ప్యాన్ ఉంటుంది కదండి, ఆ ప్యాన్ని పెట్టుకోవాలండి. ప్యాన్ పెట్టుకున్న తర్వాత కొంచెం ఆయిల్ని గ్రీజ్ చేయాలి. మనకు కొంచెం లావు కావాలంటే లావుకు వేసుకోండి. లేదు అంటే మనకు పల్చగా కావాలంటే కొంచెం వాటర్ని యాడ్ చేసి పల్చగా వేసుకోండి. నిజంగా అండి చాలా మంచిది ఇది హెల్త్కు. ట్రై చేయండి. చిన్నపిల్లలకి ఈ విధంగా పెట్టండి అండి. చిన్నపిల్లలే కాదు పెద్దోళ్ళు కూడా బ్రేక్ఫాస్ట్కు ఈజీగా సింపుల్గా చేసుకునే రెసిపీ అండి. ప్లీజ్ అండి, మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండి. సో ఆ విధంగా వేసుకోవాలి. మనకు బ్రెడ్ అనేది స్క్వేర్ టైప్లో ఉంటుంది కదండి. మనకు ఆ స్క్వేర్ టైప్లో వచ్చేలాగా మనం ఆ షేప్ని చేసుకోవాలండి. పైన కొంచెం మనము బటర్ని మెల్ట్ చేసుకొని పైన వేసుకోవాలండి. సో మంచిగా మనకి షేప్ కావాలి అంటే మనం ఆ విధంగా చేసుకోవాలండి. సో ఒక 2-3 minutes అయిన తర్వాత మనము దాన్ని తిప్పాలండి. తిప్పిన తర్వాత సిమ్లో లేదా మీడియం ఫ్లేమ్లో ఉంచండి స్టవ్ని. సో కొంచెం బ్రౌనిష్గా వస్తుందండి. బ్రౌనిష్గా వచ్చే వరకు కొంచెం ప్యాన్ మీద పెట్టండి. అలా నేను 2 చేసుకున్నానండి పక్కన తొందరగా అవ్వడానికి. లేదు మీకు టైం ఉంది అంటే ఒక్కొక్కటి చేసుకోండి. లేదు టైం లేదంటే ఒక ప్యాన్ పైన 3 చేసుకోవచ్చండి. సో ఒక బ్రెడ్ తీసుకున్నానండి. ఒక బ్రెడ్ పైన నేను వేసుకుంటున్నాను. ఆ బ్రెడ్ పైన జామ్ కూడా వేసుకోవచ్చండి. నేను ఒకటే బ్రెడ్ మీద జామ్ వేస్తున్నాను. సో దానిపైన మనం ఇందాక చేసుకున్న పెసరపప్పుది అట్టు ఉంది కదండి, అది దోశ లాంటి. సో అది పెట్టి దానిపైన కీరా దోసకాయలు కట్ చేసుకున్నాం కదండి, ఆ పైన 4 పెట్టండి. 4 పెట్టిన తర్వాత ఇంకొక బ్రెడ్ పీస్ తీసుకొని మంచిగా టమాటో సాస్ని యాడ్ చేయండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి టమాటో సాస్ని యాడ్ చేస్తే. మనం ఊకే ఇవ్వం కదండి, ఎప్పుడో ఒకసారి ఇస్తాం పిల్లలకి మంచిగా తినడానికి. దీంట్లో కీరాని యాడ్ చేస్తున్నాం, ప్లస్ మూంగ్ దాల్ అనేది హెల్త్కి చాలా మంచిది. బ్రెడ్ అండి, పిల్లలకి ఈ విధంగా చేసిస్తే వాళ్ళు చాలా మంచిగా తింటారండి. పిల్లలే కాదు మనం కూడా తినొచ్చండి. చాలా బాగుంటుందండి.
సో క్రింద బ్రెడ్‌కి కూడా మీరు టమాటా సాస్‌ని యాడ్ చేసుకోవచ్చండి. యాజ్ యువర్ ఆప్షనల్ అండి. సో ఆ విధంగా నేను అది సైడ్‌కి జరిపేసి ఇంకోటి పెట్టుకున్నానండి. ఒక బ్రెడ్ దానిపైన మనం మూంగ్ దాల్‌తో చేసిన అట్టు దాని మీద ఒక 4 కీరా పీసెస్ తీసుకున్నానండి. ఆ విధంగా నిజంగా ఈ శాండ్విచ్ అనేది హెల్త్‌కి చాలా మంచిదండి. మనం బయట వాటితో ఏం చేయక ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా సింపుల్‌గా చేసుకునే శాండ్విచ్ అండి. సో ఈ విధంగా టమాటో కెచప్‌ని దిస్ ఈజ్ మై హోమ్ మేడ్ టమాటో కెచప్ అండి. సో ఆ విధంగా పెట్టుకొని 2, 3 నిమిషాల తర్వాత తిప్పాలండి. అది కొంచెం మెల్లగా తిప్పాలి. సో ఆ విధంగా చేసుకోవాలండి. పైన మనం బటర్‌ని మెల్ట్ చేసి పైన రాయాలండి. యాడ్ చేయాలి. సో కొంచెం గట్టిగా ప్రెస్ చేయాలండి. సో వెరీ ఈజీగా సింపుల్‌గా శాండ్విచ్ చేశానండి. మీకు గనుక నచ్చితే